జై తెలంగాణ, జై కవితక్క. కవితక్క గారి మీద గత కొద్ది రోజులుగా ఏదైతే సోషల్ మీడియాల వేదికగా అసభ్యంగా అసత్యాలు ప్రచారం చేస్తూ అసభ్య పదజాలం యూజ్ చేస్తూ ఏదైతే ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఏవైతే కామెంట్లు ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద ఈరోజు సైబర్ క్రైమ్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ జాగృతి విభాగం పక్షాన. ఇది ఎంత సిగ్గుచేటంటే కవితక్క గారు గత నెల రోజులుగా జాగృతి జనం బాట పేరుతో 10 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలు ఇప్పటి వరకు యాత్ర చేసి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజల సమస్యలనే తెలుసుకోవడం పెద్ద ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ముందుకెళ్ళింది. ఎందుకంటే ప్రజల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళే పరిస్థితిలో లేదు, ప్రజల దగ్గరికి ఈరోజు అధికార పక్షం వెళ్ళే పరిస్థితిలో లేదు. తెలంగాణ జాగృతి కవితక్క గారు అది భుజానెత్తుకొని ఈరోజు ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ కోసం పోరాడుతుంటే ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పి ఎవరైతే అధికారుల వల్ల ఎవరైతే నాయకుల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా కూర్చొని అక్కకు వివరించిన ఆ సందర్భంలో కవితక్క గారు ప్రెస్ మీట్ లో ఏదైతే వాళ్ళ మీద మాట్లాడినో ఎవరైతే భూ కబ్జాలు చేసిరో నిన్నటికి నిన్న వనపత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ నిరంజన్ రెడ్డి గారి మీద ఘోరమైన భూ అక్రమాలు ఏవైతే చేస్తున్నారో భూ కబ్జాలు చేసిండ్రో ఏవైతే బంజారా బిడ్డల దగ్గర నుండి భూములు లాక్కున్నాడో అవన్నీ రాత్రి 11-12 దాకా అక్కడ దగ్గర కూర్చొని వాళ్ళు మొరబెట్టుకుంటే ఆ విషయాన్ని కవితక్క గారు ప్రెస్ ముందు ప్రస్తావిస్తే దాని గురించి చెప్తే ఈ రోజు ఇష్టానుసారంగా గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇష్టానుసారంగా కనీసం మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని ఈ రోజు మేము సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్ళాం, తప్పకుండా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఎవరైతే కామెంట్లు చేసిందో వాళ్ళ అన్ని కాపీస్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం, ఇక నుండి ఊరుకోదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ జాగృతి కవితక్క గారు ప్రజల పక్షాన కొట్లాడుతుంటే తెలంగాణ జాగృతి మేమందరం నాయకులము కార్యకర్తలము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే కవితక్క గారిని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు, మాట్లాడుతున్న మమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇది చెప్పుకోవడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది. గత 20 సంవత్సరాలుగా మా రక్తం మా చెమట మా శ్రమ దారబోసి ఈ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం కోసం మేము కష్టపడితే ఈ రోజు అదే బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే మా వానాన మేము వెళ్ళి ప్రజలు ఏది కోరుకుంటున్నారు ప్రజలకు ఏది కావాలి అని గ్రౌండ్ లోకి వెళ్ళి తెలుసుకొని ప్రజల పక్షాన మేము కొట్లాడుతుంటే ఈ రోజు మమ్మల్ని వ్యక్తిగతంగా కవితక్క గారిని పర్సనల్ అటాక్ మేము కవితక్క గారు కానీ తెలంగాణ జాగృతి కానీ ఒకదానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగత దూషణలకు ఎప్పుడు వెళ్ళాం, ఏదైనా కూడా ఇష్యూ బేస్డ్ గా మాత్రమే మాట్లాడతాం. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడే సబ్జెక్ట్ లేని ఈ రోజు కరోనా బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత 4-5 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రోజు కవితక్క గారి గురించి అనవసరంగా మాట్లాడుతూ ఈ రోజు ఎవరైతే మేము కార్యకర్తలం ఉన్నామో నాయకులం ఉన్నామో మా మీద కూడా అనవసరంగా మాట్లాడుతున్నారే తప్ప నిజమైన ఉద్యమకారులకు తెలుసు ఈ రోజు కవితక్క గారు మాట్లాడుతున్న ప్రతి మాట నిజమా కాదా. ఈ రోజు అక్రమాలు చేస్తున్న వాళ్ళని ఇప్పుడు మేము చెప్తున్నాము, ఎవరైతే కార్యకర్తలు నిజంగా 18 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టండి, ఇట్లాంటి వాళ్ళ వల్ల కదా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది అని చెప్తుంటే ఎందుకు మీకు నచ్చింది మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖబర్దార్, ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ ఇక నుండి ఊరుకోము. ప్రతి ఒక్కరి చిట్టా బయటికి తీస్తాం, ప్రతి ఒక్క కామెంట్ కి ప్రతి ఒక్క పోస్ట్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్ లో ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్.